వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేసస్య విధీయతామపచితిః కామ్యే మతిస్తజ్జతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం. వేదో ఈ పద్యం ఇదే లాస్ట్ది. వేదో నిత్యమధీయతాం అన్నప్పుడు సో ప్రతి దినము వేదాన్ని అధ్యయనం చేయడం అంటే మనకు తెలుసున్నది వేదాన్ని మంత్రాలు చదవడం అని కాదు. ఉపనిషత్తులు చెప్పిన సారం ధర్మాన్ని అనుష్ఠించటం. తప్పనిసరిగా ధర్మం ఏం చెప్పిందో, మానసిక శాంతి చెప్పిందో దాన్ని ఆచరించటం. కర్మ స్వనిష్ఠీయతం. నువ్వు ఏ కర్మ చేసినా సరే ఆ కర్మని జాగ్రత్తగా మనం అంటే చక్కగా చేయాలి. కర్మని ఎలా చేయాలి అన్నప్పుడు వేదం ఏదైతే చెప్పిందో కర్మని 2 భాగాలు చేసింది. ఒకటి స్వకర్మ, 2 నిష్కామ కర్మ. ఆ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవితంలో చక్కగా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే తేనే సస్య విధీయతాం అని చెప్పింది. తప్పనిసరిగా ఆ కర్మతో మనము ఈశ్వరుని ఆరాధించటము గొప్ప ఉపదేశం. అంటే మన కర్మని మలచాల్సి ఉంటుంది. అంటే నేను చెయ్యట్లేదు, అక్కడ భగవంతుడు నాచే చేయిస్తున్నాడు. మనం ఈశ్వరారాధన అన్నప్పుడు ఈశ్వరుణ్ణి ఒట్టి పుష్పాలతో పత్రాలతో పూజించటమే కాకుండా కర్మ అంటే పని దైవారాధన అన్నప్పుడు ఆ పనిని మనం క్వాలిటీగా చేయగలుగుతాం. ఆ పని మీద మనకి విసుగు, చికాకు, కోపము ఏమీ లేకుండా జాగ్రత్తగా చేయగలుగుతారు. కాబట్టి తప్పనిసరిగా తేనే సస్య విధీయతామపచితిః. నీ డ్యూటీ ఏంటంటే కర్మను చెయ్యి, కానీ ఈశ్వరుడికి సమర్పించే. కామ్యే మతిస్తజ్జతి. అంటే కామ్య కర్మలు అంటే కోరికలతో కూడుకున్న కర్మలని మనం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. వాటిని మనం మతి అంటే బుద్ధిలోకి తీసుకోకూడదు. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని జాగ్రత్తగా చేసి దాని నుంచి బయటపడాలి. ఆ కోరికలతో ప్రేరేపితము కాకుండా కర్మ అంటే అందుకే వేద విహితమైన కర్మ అంటే వేదము ఎలా మనల్ని చెప్పింది, ఎలా నడవమన్నదో దాని ప్రకారం మనం చేయటం అనేది చూసుకోవాల్సి ఉంటుంది. అంటే కర్మ చేసేటప్పుడు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ మనం పుణ్యాన్ని ఆశించి కర్మను చేయకుండా కేవలము నా డ్యూటీ ఇది, నేను నా ధర్మం ప్రకారం నా డ్యూటీ ప్రకారం నేను కర్మ చేస్తున్నాను అన్నప్పుడు ఆ కర్మ తాలూకా ప్రభావము మన మీద అంటకుండా ఉంటుంది. ఫలితాన్ని ఆశించి కర్మ చేయకుండా ఉంటాము. కోరికలతో కూడుకున్న కర్మ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మీకు చెప్పడం జరిగింది. అలాగే పాపౌగ పరిధూయతం. మనం పాపం చేసేటప్పుడు తప్పు పనులన్నీ పాపంలోకి వస్తాయి. ఏది తప్పు ఏది మంచి అని తెలియాలి అని అంటే తప్పనిసరిగా మన జీవితంలో ధర్మాన్ని ఆచరించి జీవితాన్ని ఒక క్రమశిక్షణతో జీవితాన్ని జీవించినప్పుడు తక్కువ తప్పులు చేయగలుగుతాం. లేదంటే కనుక ఊరికే యాంత్రికంగా యథాలాపంగా ఫుడ్ బెడ్కి జీవితాలు జీవిస్తే కనుక ఎక్కువ పాపాలు చేయడం జరుగుతుంది. అంటే చిన్నది కూడా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. కాబట్టి మనం పాపం అన్నప్పుడు శంకరులు ఓగము సమూహముగా గుట్టలు గుట్టలుగా చేస్తాం కాబట్టి జాగ్రత్తగా జీవించమన్నారు. ధర్మంగా జీవిస్తూ ధర్మానికి అతీతమైన ఆత్మతత్వం వైపు జర్నీ చేసేటప్పుడు పాపం తగ్గుతుంది. ఎందుకని ఆల్రెడీ ఆ జర్నీలో ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండగలుగుతాం, అలర్ట్ గా ఉండగలుగుతాం. కాబట్టి పాపౌగ పరిధూయతం అని చెప్పారు. భవసుఖే దోషో అనుసంధీయతం. అంటే ఈ బయట సుఖాలు ప్రాపంచిక ఆకర్షణల నుండి మనల్ని మనం రక్షించుకోపోతే కనుక ఆ సుఖంలో ఇరుక్కుపోతుంది. ఎంతవరకు సుఖాన్వేషణ, మనుషులు సుఖాన్వేషణలో ఇరుక్కుంటారనంటే తప్పనిసరిగా
ఆకర్షణలకి అట్రాక్ట్ అవుతుంటాం. వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు అది చేశారు కాబట్టి నేను ఇలా చేస్తాను అని ప్రతిసారి ఎదుటి వాళ్ళని ఫాలో అయిపోతూ, నాకంటూ ఒక అభిప్రాయం, నాకంటూ ఒక వ్యక్తిత్వం, నాకంటూ ఒక ఆలోచన లేకుండా కేవలము ఎవరైనా ఏమన్నా అనుకుంటారని చేసే పనులన్నీ కూడా ఆకర్షణతో చేసే పనులు. తప్పదండి అని చేస్తూ ఉంటాం. ఎందుకు తప్పదండి? సో, నీ జీవితము నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో దాని ప్రకారము మనం ఉండాలి తప్పించి ప్రపంచంతో పోటీ పడకూడదు. ఎప్పుడైతే ప్రపంచంతో పోటీ పడతావో తప్పనిసరిగా ధర్మాన్ని పక్కకు పెట్టేయగలుగుతావు. కాబట్టి ఆకర్షణల నుండి మనం బయటపడితే సమూహము తగ్గితే జన్మ, మృత్యు, జర, దుఃఖ దోషం నుండి నువ్వు బయటపడతావు. కాబట్టి అటువంటి దుఃఖ దోషాలనన్నీ తొలగించాలి అనంటే కనుక తప్పనిసరిగా మనం మనోవృత్తిని శాసించాలి. కేవలం సుఖం మనోవృత్తి మాత్రమే. అది మనస్సు కోరుకుంటూ ఉంటుంది. మనస్సు ఇంద్రియాల ద్వారా సుఖాన్వేషణని రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఆ మనస్సుని కంట్రోల్ చేయాలనంటే ఆ సుఖాన్వేషణకి వెంపర్లాడకుండా అలర్ట్ గా ఉండాల్సి ఉంటుంది. భవసుఖం అంటే మనస్సు నుంచి అంటే భావం అంటే మనస్సే అది కూడాను. కాబట్టి మనస్సు నుంచి వచ్చే సుఖం అంటే ఇంద్రియాల నుంచి వచ్చేది మనస్సు రిసీవ్ చేసుకుంటుంది. ఏదైనా మీరు చూడండి, ఏదైనా ఒకటి చూసారు, ఇది నాకు నచ్చలేదు అంటే ఎవరో ఫుడ్ పెట్టారు మీకు. దాన్ని చూసేటప్పటికి దాని కలర్ కానీ, దాని ఇది కానీ మీకు నచ్చలేదు. వెంటనే ఇది నాకొద్దు అనేస్తారు. "ఒరేయ్! నువ్వు నోట్లో పెట్టుకొని చూడు" అని చెప్తుంది తల్లి కానీ, లేకపోతే ఎవరైనా సరే. అంటే అసల వద్దు నాకు దాన్ని చూసే వద్దనేస్తా అంటే మనస్సు కంటితో చూసి ఇది బాగోదు అని డిసైడ్ చేసేసింది. దాన్ని అనుభవించి కదా కాదు. ముందే మనస్సుకి ఒక పిక్చర్ ఉంటుంది. ఇలా ఉంటే ఇది నాకు టేస్ట్‌గా ఉంటుంది. ఇలా ఉంటే నాకు పలానాది ఇష్టము అంటే ఏది ఇష్టమో అది మీరు మనస్సులో ముద్ర వేసుకున్నారు. కాబట్టి అది చూడగానే నాకు ఆకర్షణొచ్చింది. మనుషులు కూడా అంతే. వీళ్ళిష్టం లేదు అని మీరు అంటున్నారు అనంటే వాళ్ళలో ఏదో గుణం నాకు నచ్చలేదు. లేతే వాళ్ళేదో మనల్ని ఇబ్బంది పెట్టారు. మనస్సులో ముద్ర పడిపోయారు. వాళ్ళని చూసేటప్పటికి నాకు వాళ్ళు ఎంత నన్ను ప్రేమించినా నాకు లోపల నచ్చదు. ఎందుకంటే మనస్సు రిసీవ్ చేసుకోవట్లేదు, రిజెక్ట్ చేస్తుంది. ఇవన్నీ తెలియాలి మనకి. ఇవన్నీ తెలియకుండా మన జీవితం మనం మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే బావుంటుంది. కాసేపు ఏదో దుఃఖం, కాసేపు సుఖం ఏదో కొట్టుకుపోతాం. దానివల్ల మానవ జీవితం ఉద్ధరించబడదు. మానవ జీవితం ఉద్ధరించకపోతే మీరొచ్చిన పని ఇక్కడ ఎందుకొచ్చారో దాని గురించి తెలియకుండానే మనం చచ్చిపోతాం. ఇంకా ఆత్మేచ్ఛ వ్యవసాయత. ఆత్మస్వరూపాన్ని తెలియాలనే దృఢమైన ఇచ్ఛతో మన జీవితాన్ని జర్నీ చేయగలిగితే ఎందుకంటే నువ్వు దాంతోటే బ్రతుకుతున్నావు. సో లోపల ఉండే ఆత్మ ఈ శరీరాన్ని తీసుకొనొచ్చింది. దాంతోటే నేను అందుకే కన్నుకు కన్ను, మనస్సుకు మనస్సు అని ప్రార్థన చెప్తున్నాం. నువ్వు వినేది హృదయానికి హృదయం అన్నింటికి ప్రార్థనలో అందుకే చెప్తున్నాం మీకు. ఎందుకనంటే దేని ద్వారా నువ్వు వింటున్నావు, దేని ద్వారా తింటున్నావు, దేని ద్వారా ఉంటున్నావు అది తెలియకుండా జీవించేయటం అనంటే మనకి మిగతా ప్రాణులకి తేడా లేదు. కాబట్టి ఆత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అనంటే జాగ్రత్తగా మూలానికి పోవాలి. ఆత్మను తెలుసుకోపోతే గనక వృధా. ఓకే. అది అంతవరకు చెప్పాము. అంటే స్వగృహం, నిజ గృహతు నీ గృహము అన్నప్పుడు ఆత్మయే నీ గృహం. మరి ఇదేంటండి మా ఇల్లు మా కర్తవ్యాలు అని మీరంటే, మీరు ఏదో ఊరు వెళ్లారు. ఊరు వెళ్తే కనుక మీరేం చేస్తారు? ఆ ఊరు వెళ్తారు. ఎళ్ళేటప్పుడు చాలా హడావిడి పడిపోతూ వెళ్ళిపోతారు. పరుగులు పెడతారు. ఇంకేముందనుకుంటారు వెళతారు. వెళ్ళి తిరిగి వచ్చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చేస్తే మీకొక రిలీఫ్ వచ్చింది. ఎందుకొచ్చింది ఆ రిలీఫ్? మీరే కదా కావాలని టూర్ వెళ్లారు. మీరే కావాలని ఏదో ఆరాట పడిపోయి పరుగులు పెట్టారు.
మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఎందుకు అలా అనిపిస్తోంది? అంటే ఆహా! ఒక అంటే ఇది నా సొంతము. నా సొంత గృహము అన్నప్పుడు ఆ గృహానికి వచ్చేస్తే మనకి ఒక హ్యాపీ వస్తుంది. ఒక తృప్తి వస్తుంది. బయట ఎన్ని తిన్నా, ఏం చేసినా, ఎలా తిరిగినా, ఇంటికొచ్చి మనం ఏదో కొద్దిగా మజ్జిగ అన్నం తిన్నా, పచ్చడి అన్నం తిన్నా, ఏం తీసుకున్నా మనకి లోపల నుంచి ఒక తృప్తి అనిపిస్తుంది. అంటే నీ ఇదంతా బయటికి వెళ్ళాను. మీ మనస్సులో ఎలా ఉంటుందంటే, బయటికి వెళ్ళాను, మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళిపోతాను. బ్యాక్‌కి వెళ్ళిపోతాను అన్నది తెలుసు. సో, బ్యాక్‌కి వెళ్తాను అంటే ఎందుకు వెళ్తాను అంటే, అదే నాది సొంతము కాబట్టి అనేది నా లోపల నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు బయటికి వెళ్ళినా మళ్ళీ బ్యాక్‌కొచ్చే వరకు కష్టంగానే ఉంటుంది. అలాగే మన జీవితం అంతా కూడా మనం ఎటు జర్నీ చేసినా, మీరు రెంటల్ హౌస్‌లో ఉన్న ఎప్పుడు ఇల్లు కట్టేసుకున్న తర్వాత ఇది నా నా హౌసు, నా సొంతము అనే దగ్గర మీకొక హాయి వస్తుంది. అక్కడ సొంతము అంటే ఒక హాయొస్తుంది. అలాగే ఈ ప్రతి జన్మ తిరుగుతాడు. కానీ నువ్వేంటో తెలుసుకోకుండా, నువ్వు ఎక్కడి నుంచొచ్చావో తెలుసుకోకపోతే అందుకే ఎంత సంపాదించినా, ఏం చేసినా తృప్తి రావట్లేదు. నిజ గృహతోను వినిర్గమ్యత. నీకు విడుదల లేదు. నీ గృహానికి నువ్వు వెళ్ళిపోతే కానీ. సో, కాబట్టి మరి ఇక్కడికొచ్చాను. వచ్చిన తర్వాత ఈ కర్మ అంటే కర్మ మీన్స్ నేను తెచ్చుకున్నవే. నేను ఏ రుణాలతో వచ్చానో, ఆయా రుణాలు తీర్చుకోవడానికి ఇక్కడ కర్మ స్వనిష్ఠీయత. తప్పనిసరిగా కర్మను చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆయా రుణాలు తీర్చుకోవడానికి, ఆయా రుణాల నుంచి జ్ఞానంతో విడుదలవ్వడానికి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఉత్తమమైన జన్మ కాబట్టి, నా జీవితంలో నేను వచ్చిన తెచ్చుకున్న కర్మల యొక్క కర్తవ్యము ఇది. మీరు బాధ్యత, మీరు కర్తవ్యము అని ఏదైతే అంటున్నారో అది ఎక్కడి నుంచొచ్చింది? అందరికీ ఒకలా లేదు కదా! మానవుడు అంటే మానవ జీవితంలో మనోళ్ళని తీసుకుంటే అందరి కర్మలు ఒకేలా లేవు. ఎవరెవరు సొంతంగా ఎవరెవరు వారు తెచ్చుకుని వచ్చారో వారి కర్మానుష్ఠానంగా వారి జీవితం నడుస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్తాడు. నేను తగ్గించలేను, పెంచలేను. బ్యాలెన్స్ మాత్రమే చేయగలుగుతాడు అంటే తప్పనిసరిగా మన పుణ్యము, మన పాపము నుంచే బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ ప్రాణి తీసుకోండి. ఏ ప్రాణిని తీసుకోండి. ఆఖరికి మీరు పెంచుకునే పెట్లు ఏవైనా తీసుకోండి. వాటి పుణ్యము వాటి పుణ్యము నుంచే మీ దగ్గర మీ మీ దగ్గర అవి లభ్యము పొందుతున్నాయి. ఇంకా రుణానుబంధ రూపేణ పశు పశు పశుపత్ని సుతాయ. పశువు కాని, పత్ని అన్నా, పతి అన్నా ఒక్కటే. సుతుడు కాని, కొడుకు అన్నా, కూతురన్నా ఒకటే. ఒకటే చెప్తారు. ఎవ్వరైనా సరే రుణానుబంధ రూపేణ మన దగ్గరకొస్తారు. వారి రుణాలు తప్పనిసరిగా తీర్చుకుని మనం వెళ్ళాల్సి ఉంది కాబట్టే దాన్ని డ్యూటీ అన్నాం. ఏ డ్యూటీ? అంటే మన మన జీవితంలో మనము రుణానుబంధ రూపేణ వచ్చిన డ్యూటీలు చేస్తున్నాము అనంటే అప్పుడు ఇంకే గొడవ లేదు. హాయిగా ఎవరు సహకరించినా, ఎవరు సహకరించకపోయినా, ఎవరు ఎలా ఉన్నా మన డ్యూటీ మనం చేసేసి ఇక్కడికొచ్చిన ధర్మం ఏంటో అది చూసుకుని మనం చాలా విడుదలై వెళ్ళిపోతాం. లేదంటే మోసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మోసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో, ప్రతి దాంట్లో మనం చూస్తే మనం ఎక్కడికి వెళ్ళామో ఆ పని జూసుకొని రాము. బోలెడు అంటించుకొనొస్తాం. ఎన్ని అంటించుకోవాలో అన్ని అంటించుకొనొస్తాం. మా గురువుగారు చెప్పేవారు. ఏదో పనుండి యాత్రకు వెళ్లి, ఊరెళ్ళి ఏదో హోటల్‌కి వెళ్లారనుకోండి. ఆ హోటల్‌లో వాడు చక్కగా టవలు, దుప్పటి లేకపోతే పేస్టు ఏవో పెడతాడు.
అదే. కనీసం పేస్ట్ అయినా సరే బ్యాగ్‌లో యేసుకొని రాకపోతే మనసుకి కుదురుండదు. ఎందుకు? అంటే ఏ ఏమో అది అది మనకు తెలీదు. లోపల లోభం అలా లాక్కొచ్చేస్తూ ఉంటుంది. సో, నువ్వు వెళ్ళావు, ఆ పని చూసుకున్నావు, వచ్చేసావు. లేదా అక్కడ అదంతా చూసి, ఓహ్! ఇలాంటి రూమ్ నాకుంటే బాగుండు. వెళ్ళావు అంటించుకొనొచ్చావు. మళ్ళీ నువ్వు ఇల్లు కట్టుకునేటప్పుడో, లేకపోతే నీ ఇంట్లో, నీ గృహంలో అలాంటి రూమ్ లేకపోతే బెంగ, బాధ ఇలాంటి రూమ్ మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటానో అనిపిస్తూ ఉంటుంది. ఏది చూసినా నువ్వొచ్చిన పనేంటి? నువ్వు వెతుక్కుంటున్నదేంటి? అనే జ్ఞానం మనిషికి ఉండదసలు. మన అందుకే ఉపనిషత్తులన్నీ మనకు చెప్పినవి భగవద్గీత ఉపనిషత్తులు మనం చదవలేకపోతే భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఎలా జీవించాలో శ్రీకృష్ణుడు చక్కగా చెప్పేశాడు. గుణాల నుంచి గుణాతీత స్థితికి ఎదగమని చెప్పాడు. కానీ మనం గుణాల్ని ఇక్కడ మన కర్మని వదిలించుకుని గుణాతీత స్థితికి ఎదగకుండా గుణాల్ని అంటించుకుని మరల మరల బంధం పెంచుకుని పోతూ ఉంటాం. అప్పుడు జనన మరణ చక్రంలో కొంచెం బంధం గట్టిగా ఉంటుంది. మరల మరల ఎన్నో జన్మలు తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి స్వగృహం అంటే ఇది నాది అని నువ్వేదైతే అన్నావో ఇది నా సొంతము అంటే ఏది సొంతము అంటే ఏది శాశ్వతమో అది మాత్రమే నీ సొంతము. ఏది శాశ్వతము? ఇది తెలియాలి. ఏది శాశ్వతము నాకు? అంటే ఇక్కడ ఏది మీరు ముట్టుకోండి అది నీ శాశ్వతము కాదు. ఎనీ రిలేషన్, ఎనీ వస్తువులు లేకపోతే ప్రపంచము ఏది తీసుకోండి. ఏది శాశ్వతం కాదు. ఒకసారి వచ్చిపోతోందే తప్పించి పర్మనెంట్‌గా ఇక్కడ ఉండట్లేదు. పోనీ ఆ వస్తువులు పర్మనెంట్‌గా ఉంటాయండి అంటే నేనుండను. నా వయసయిపోయో, లేకపోతే నా లైఫ్ అయిపోయో నేనైనా వదిలేసి ఎళ్ళిపోవాల్సుంటుంది. లేతే అవన్నా నా దగ్గర నుంచి వదిలేసి ఎళ్ళిపోవాల్సుంటుంది. ఈ నగ్న సత్యం తెలిస్తే చాలండి. జీవితంలో ఇంకేం అక్కర్లేదు. అట్‌లీస్టు ఈ నగ్న సత్యం తెలిస్తే నేనైనా వదలాలి, అవన్నా నన్ను వదలాలి. అప్పుడు నేను పట్టుకునేదేముండదు. పెద్దగా దీన్ని వివేకం అంటారు. సో, ఏ ఏదైనా సరే ఒక క్లారిటీతో తీసుకోవాల్సి ఉంటుంది. ఒక క్లారిటీ కావాలి. ఆ క్లారిటీలో మనం తప్పనిసరిగా ఏది అనుభవిస్తున్నామో, ఏది చేస్తున్నామో, దాన్ని నేను ఎలా పట్టుకుంటున్నాను, ఎలా వదలాలి అని పెద్ద రీసెర్చ్ చేసేయాల్సిన అవసరం లేదు. ఏది శాశ్వతమే ఇక్కడ. ఈ ఒక్కటే మనం బావుందండి. అలా అయితే ఇంక నేను ఎదగలేను అన్నారంటే, ఎందుకు ఎదగడం అంటే ఎదగడం? ఇన్నర్‌గా ఎదగడమా? అంతరంగా ఎదగడమా? బాహిరంగా ఎదగడం? బాహ్యంగా ఎదిగితే ఎంత ఎదిగినా, ఎంత గొప్పవాళ్ళు, రాజులు, రాజ్యాలు, గొప్ప గొప్ప సామ్రాజ్యాలు అన్నీ పక్కకు పోయినాయి. అలెగ్జాండర్ తెలియచేసాడు మనకి. ఎన్ని యుద్ధాలు చేసి, చేసి రారాజయ్యి తిరిగి మరణమొచ్చేటప్పుడు 2 రిక్త హస్తాలతో నేను వెళ్ళిపోతున్నాను అని తెలియచేయటానికి 2 అరిచేతులు ఇలా చాపి తన బాడీని ఉంచమని చెప్తాడు. అలాగే సమాధి చేయమని చెప్తాడు. 2 చేతులు పైకి పెట్టి సమాధి చేయమంటాడు. ఏమీ పట్టుకెళ్ళట్లేదు. నా ఖాళీ చేతులు చూడండి. నేను ఈ ఈ చేతులతో నేనిక్కడి నుంచి ఏమి తీసుకెళ్ళట్లేదు అని తెలియచేశాడు. సో, ప్రతి ఒక్కళ్ళు తెలియచేస్తున్నారు. మన ఫ్యామిలీలో మన ముందు వాళ్ళందరూ ఎలా ఉంటారో మనకు తెలుసు. వాళ్ళందరూ ఏమి తీసుకెళ్ళలేదని తెలుసు. అయినా వ్యామోహము. సో, జ్ఞానంతో ఈ వ్యామోహాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఎంతవరకు నువ్వు జ్ఞానంతో అంటే వివేకముతో తొలగిస్తావో అంతవరకు నీ జీవితం కరెక్ట్‌గా నడుస్తుంది కాబట్టి, ఎవరైతే వివేక వైరాగ్యాలు కలవారో అట్టి వాళ్ళు ఇది నా ఇల్లు, నా వాకిలి అని వెళ్లాడరు. ఓకే. భగవంతుడు మనకిచ్చాడు. నేనున్నాను. అయిపోయింది. ఇక్కడి నుంచి పొమ్మంటే ఎళ్ళిపోతా. ఎక్కడికెళ్ళిపోతామండి? మళ్ళీ జాగ్రత్తగా మా పిల్లలకిస్తాము. నేనేదైతే నాది, నాది అన్నానో వాడు కూడా అది నాది, నాది అంటాడు. లేదంటే ఇది తీసి పడేసి వాడికి అది కూడా ఇష్టం లేదు. మా అమ్మ, నాన్న
నాది అన్నారు కాబట్టి ఇప్పుడు అది నాది కాదు. కాబట్టి తీసి పడేసి ఇంకోటి కొని ఇది ఆ డబ్బులతో కొని ఇది నాది అంటాడు. ఎలా అయినా మీరేంటి ఎంత సర్దుకుంటారు? అదే పరాయి వాడొచ్చి ఒక అంగుళం తీసుకుంటే ఒప్పుకోరు కానీ, ఇదెందుకు ఒప్పుకుంటారంటే వీడు నావాడు కాబట్టి వాడు అన్నా నాకిష్టం. వేరే వాళ్ళంటే నేను ఒప్పుకోను. నా ఇంట్లో వాళ్ళు నేనెవరైతే నా వాళ్ళు అనుకున్నానో వాళ్ళంటే ఒప్పుకుంటాను. ఒకప్పుడు నా అన్నదమ్ములు నా వాళ్ళనుకున్నాను కాబట్టి మాట్లాడలేదు. తర్వాత నా భార్య, నా బిడ్డలు నా వాళ్ళనుకున్నాను కాబట్టి, ఇప్పుడు అన్నగారు, తమ్ముడు నాకు వాటాకొచ్చేస్తే కోర్టుల వరకు వెళ్ళిపోతాం. ఎంతైనా చేస్తాం. ఏమైనా చేస్తాం. ఇవన్నీ చేసినవన్నీ నేనేమంటానంటే మరేం చేయమంటారంటే అన్నీ వదిలేస్తే నేనెలా బతుకుతాను? అనంటే అన్నీ వదిలేయమని నేను చెప్పట్లేదు. ప్రతి దాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు వివేకంతో రిసీవ్ చేసుకో. ఏది శాశ్వతమో ఇదంతా వదిలేసి నిన్ను సన్యాసం తీసుకోమని చెప్పట్లేదు. సన్యాసం తీసుకున్నా కూడా కొన్ని వైయక్తిక కారణాల వల్ల మనం ఏం చేస్తామనంటే, అందులో కూడా ఇంకో సంసారం ఏర్పాటు చేసుకుంటాం. ఇంక నా శిష్యులు, నా ఆశ్రమం ఏవో ఉంటాయి బోలెడు రూల్స్. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసామంతే ఏది వదలకుండా. మనిషి ఆధ్యాత్మికం పేరు చెప్పి బోలెడు చేస్తూ ఉంటాడు. నేను ఆధ్యాత్మికం అని చెప్పి మళ్ళీ అక్కడ గ్రూపులు, అక్కడ గోలలు, అక్కడ మళ్ళీ ఏవేవో మా గ్రూప్ అండి, మా సెక్షన్. మాది, నాది, నాది. నాది నుంచి మాదికొస్తాడంతే. తప్పించి మళ్ళీ మేమంతా ఒక సెక్షన్ కింద ఉంటాడు. అంటే బుద్ధిలోంచి అది పోవట్లేదు. ఏది పోవట్లేదు? ఏది నాది అన్నది అది పోదు. కాబట్టి నీ నిజ గృహం ఏంటి? నీ ఇల్లేంటి? మీ ఇల్లెక్కడ అన్నాననుకోండి. ఎవరైనా ఎక్కడ చెప్తారండి? అడ్రెస్ చెప్తారు. నీ ఇల్లెక్కడ అంటే తత్వం ఏం చెప్తుందంటే ఆంతరము అంటే భగవంతుడు నువ్వెక్కడి నుంచొచ్చావో అక్కడికి పోవాలి. అక్కడికి పోవడానికే ఇవన్నీ ప్రయత్నాలు, తాపత్రయాలు ఎన్ని చేస్తున్నాను. కానీ నా సొంతము నాకు ఈశ్వరుని నిలయమే నా నిలయం అనంటే ఈశ్వరుడు ఎక్కడున్నాడో అక్కడే నా నిలయం అన్నప్పుడు మళ్ళీ మీరు అడుగుతారు ఆయన కైలాసంలో ఉన్నాడు. విష్ణువు అయితే స్వర్గంలో ఉన్నాడు. కైవల్యము విష్ణువుని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కైవల్యం పొందుతారు. శివుడిని నమ్ముకున్న వాళ్ళందరూ కైలాసం ఇలా ఆయనకో ఇల్లు, ఈయనకో ఇల్లు లేదండి. టోటల్‌గా అందరికి ఒకటే ఉంది. అదే శాంతి నిలయం అంటాం. సో, ఆహ్, ఈశ్వరుడు అంటే శాంతికి ప్రతిరూపము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నామరూపాలు ఎందుకు పెట్టారండి? ఆరాధన సౌలభ్యం కోసం పెట్టారు. ఆరాధించాలి. కానీ నా లక్ష్యము శాంతి. సో, శాంతి మీన్స్ మరలా భవబంధాల్లోకి ఇరుక్కోకుండా నా భావన అంటే భావము భవాతీత స్థితిలో ఆత్మ క్లియర్‌గా ఉండాలి. సో, అది క్లియర్‌గానే ఉంది. నేను మాత్రమే ఇవన్నీ అంటించుకొని ఉన్నాను కాబట్టి, ఆత్మ యొక్క లక్షణాన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేయటము. సో, అటువంటి ప్రయత్నంలో నేను అభ్యసించేదేమిటండి అంటే, దాని యొక్క లక్షణాన్ని నేను రిసీవ్ చేసుకోవడము. నేను మీన్స్ నా నా యొక్క స్థితి. ఏ స్థితి? ఆత్మ యొక్క స్థితి. అటువంటి స్థితిలో నా నా హౌస్ అది. నా ఇల్లది. నేనక్కడికెళ్ళే వరకు అందుకే ఎంత సంపాదిస్తావో, ఎంతమంది స్నేహితులు, ఎంత గండబండేరాలు, ఏం తొడుక్కున్నా తృప్తుండదు. భయం. ప్రతి దాంట్లో భయం వెంటాడుతోంది. నీకు ఆ భయము అంటే అది సాధన నుంచి మాత్రమే రావాలి. ఇంకోలా రాదు. ఇంకా సాధన మీన్స్ జ్ఞానము. తెలుసుకోవడం అనుకుంటారు. తెలుసుకోవడం కాదు. అజ్ఞానం అంటే జ్ఞానం అనగానే మీరు ఆ జ్ఞానంతో నేను నిలిచి ఉండడం. కేవలం తెలుసుకుంటే సరిపోదండి. నాకన్నీ తెలుసనే అహంకారం ఒక్కటే మిగులుతుంది. నువ్వేది ఆచరిస్తావో అదొక్కటే నీ సొంతం కాబట్టి, నీ సొంతము ఎన్నున్నాయి. మీరు చూసుకోండి.
నీదైనది ఏది ఉంది ఇక్కడ ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇది నాది, ఇది నాది అని మీరు ఏదైతే అన్నారో అదేది శాశ్వతం కాదు. నీకు శాశ్వతమైనది నీ లోపల ఉన్నది. దాన్ని మాత్రమే తెలుసుకుంటే ఇది నాది అన్నప్పుడు నేను దేన్నైనా చేయగలను అనే ధీరత్వం ఏదైతే ఉందో అది నీకు అభయాన్ని ఇస్తుంది. అటువంటి అభయ స్వరూపము మనము. సో అలాంటి అభయ స్వరూపంలో ఉన్నామా లేదా? ప్రతిదానికి భయమే. చిన్న కంఫర్ట్ తగ్గితే భయం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు భయం? ఏది లేకపోయినా నేను ఉండగలను అనేంత మానసిక పరిస్థితికి మనం వచ్చేయాల్సి ఉంటుంది. కాబట్టి జీవితంలో ప్రతిసారి ఏవేవో అనుకోకూడదు. మన జర్నీ ఒకసారి చూసుకుని కరెక్ట్‌గా వెళుతున్నామా లేదా చూసుకుంటే దానికి మనకి వేదము సహాయము చేస్తుంది. ఓకే. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేసస్య విధీయతామపచితిః కామ్యే మతిస్తజ్జతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్చ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం.